ఇది నా ఫేవరెట్ కలర్ అండి. బ్లాక్ కలర్ పైన రస్ట్ కలర్తో ఈ శారీ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఫుల్ లెంగ్త్లో షోల్డర్ పళ్ళు లాగా ఎంబ్రాయిడరీ వస్తుందండి. శారీకి రెండు వైపులా కూడా ప్లెయిన్ బ్లాక్ బోర్డర్ ఉంటుంది. అలాగే పళ్ళులో రెడ్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. శారీ కుచ్చెళ్ళలో వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఆ పైన హాఫ్ లెంగ్త్ ప్లెయిన్ ఉంటుంది. శారీ కట్టు చెంగులో వచ్చేసి ఇంచుమించుగా ఒక 70 సెంటీమీటర్స్ వరకు ప్లెయిన్, అక్కడ నుండి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ శారీస్లో వేటికి కూడా బ్లౌజెస్ ఉండవండి. రాణి పింక్లో బ్యూటిఫుల్ షేడ్ అండి. అంటే బ్రైట్గా కుట్టినట్టుగా అలా కాకుండా చాలా అందంగా అనిపిస్తుంది చూడగానే. షేడ్ చాలా బాగుంది. అలాగే సెల్ఫ్ కలర్లోనే ఎంబ్రాయిడరీ వచ్చింది. అంటే శారీ కలర్లోనే ఈ మెషిన్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. శారీకి రెండు వైపులా కూడా సేమ్ శారీ కలర్తోని ప్లెయిన్గా ఇచ్చారు బోర్డర్ లాగా. అట్లాగే ఇదిగోండి టాజిల్స్ సేమ్ శారీ కలరే. ఇక్కడ కుచ్చుళ్ళ దగ్గర వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ వస్తుంది. అలాగే శారీకి కట్ చెంగులో కూడా సుమారుగా ఒక 70 సెంటీమీటర్స్ వరకు ప్లెయిన్ ఉండి అక్కడ నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే 70 అంటే ఖచ్చితంగా 70 అని చెప్పలేను, అది 60 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. కొంచెం సుమారుగా నేను మెజర్ చేయలేదు. కట్టు చెంగు వారా మాత్రం ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీస్లో బ్లౌజులు ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. బ్లూ అండ్ గ్రే కలనేత్ అండి. నెక్ దగ్గర వచ్చేసి ఇదిగోండి యోక్ ప్యాటర్న్ ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అలాగే ఫ్రంట్ అంతా జామ్దాని వీవింగ్ బుటాలు ఉంటాయి. ఇది డామన్ దగ్గర వచ్చేసి ఈ లైన్స్ వచ్చాయండి. బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. టాప్కి దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఈ గ్రీన్ కలరు. దుపట్టా అంతానేమో ఇలాంటి బుటాలు ఉంటాయి. పళ్ళు దగ్గర వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. చాలా బాగుంది ఈ సెట్ కూడా. పింక్ అండ్ గ్రీన్ కలనేత్ అండి. టాప్ అంతా ఇక్కడ యోక్ దగ్గర డిజైన్ వచ్చింది, జామ్దాని వీవింగ్. ఆ తర్వాత అదే వీవింగ్లో ఫ్రంట్ అంతా కూడా బుటీస్ వచ్చాయి. బ్యాక్ కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ డామన్లో వచ్చేసి ఇలా కలర్ లైన్స్ వచ్చాయి. ఇదిగోండి దుపట్టా. దుపట్టా అంతా ఇదే విధంగా ఉంటుంది. సీక్వెన్స్ వస్తుంది. వీవింగ్లోనే వచ్చిందండి ఈ సీక్వెన్స్ అనేది. అలాగే ఎడ్జ్లో టాజిల్స్. కలర్ వచ్చేసి పింకిష్ పీచ్. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలనేత, దానికి ఈ కలర్ కాంబినేషన్తో దుపట్టా ఇచ్చారు. సూపర్ బ్యూటిఫుల్ ఉంది సెట్ అయితే. బ్లాక్ కలర్ పైన గోల్డ్ జరీ జామ్దాని వీవింగ్ డాలర్ బుట్టి అండి. ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది టాప్కి. దుపట్టాకైతే ఆల్ ఓవర్ ఈ బుటాలు ఉంటాయండి. మాది ఫుల్ బ్లాక్ అని చెప్పు, ఎందుకంటే వీడియోలో ఫుల్ బ్లాక్ తెలియట్లేదు. ఇది నార్మల్ జెడ్ బ్లాక్ అండి. కంప్లీట్ బ్లాక్ కలర్ టాప్ అండ్ దుపట్టా. ఇదిగోండి దుపట్టాలో ఎడ్జెస్లో వచ్చేసి ఇట్లా వస్తాయండి. అలాగే మధ్యలో కూడా ఇదిగోండి దుపట్టా అంతా కూడా ఈ డాలర్ బుట్టి అనేవి ఉంటాయి. అలాగే దుపట్టాకి ఎడ్జెస్లో ఈ గోల్డ్ జరీతో బార్డర్ కూడా వస్తుంది. టాప్కి కూడా ఉంటుంది కానీ కటింగ్లో వెళ్ళిపోతుందేమో బహుశా. దుపట్టాకు మాత్రం ఈ విధంగా వస్తుంది. బచ్చలపండు కలర్కి బ్లాక్ కలనేత్ అండి. టాప్ ఫ్రంట్ అంతా కూడా ఇలా డాలర్ బుట్టి గోల్డ్ జరీతో వస్తుంది. బ్యాక్ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుందండి. దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ టాజిల్స్ వస్తాయి. మొత్తం అంతా కూడా ఇలా పైన పళ్ళులోనూ కూడా ఈ డాలర్ బుటీ అనేది కంటిన్యూ అవుతుంది గోల్డ్ జరీతో. చాలా బాగుంది ఇది కూడా కలర్. ఈ గడి కూడా అద్భుతంగా ఉందండి. పెసరబద్ద గడి అంటారు కదా, అలా సన్న గడి. శారీ అంతా కూడా అదే విధంగా వస్తుంది. ఎడ్జ్లో చిన్న రెడ్ కలర్ బోర్డరు, అలాగే పళ్ళులో ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ కూడా వైట్ పైన రెడ్ పువ్వుల ప్రింట్ కానీ, రెడ్ చిన్న వర్క్ కానీ అలాంటి బ్లౌజ్ దొరికితే వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ పళ్ళు మాత్రం ఇలా వచ్చింది. పళ్ళు ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. వైలెట్ కలర్ అండి. ఈ షేడ్ కూడా చాలా తేటగా ఉంది. ఇది ఎప్పుడు వచ్చే రంగే.
పళ్ళులో వచ్చేసి ఇట్లా జరీ లైన్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. సిల్వర్ జరీ బుటాలు కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో ఉంటాయి. శారీకి రెండు వైపులా ఈ గ్యాప్ బోర్డరు, టెంపుల్ బోర్డరు, అలాగే గ్యాప్ బోర్డర్లో ఈ జెరీ ఫ్లవర్స్ రెండు వైపులా సేమ్ ఉంటాయి. ఈ కలర్ కూడా మనం స్పెషల్గా డై చేయించిన కలరేనండి. మెరూన్ కలరు, మంచి తేట మెరూను, మన బొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ అండి. చాలా అందంగా ఉంది. పళ్ళులో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇలా ప్యానల్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా కూడా ఇలా సిల్వర్ జరీ బుటాలు కట్ చెంగు నుంచి పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో వస్తాయండి. ఇదే సైజులో కూడా ఉంటాయి. ఇలా మెరూన్ కలరు గ్యాప్ బార్డర్ ఉంటుంది. అంటే శారీ సెల్ఫ్ గ్యాప్ బార్డర్ బోత్ సైడ్స్ గోల్డ్ జరీ లైన్స్తో వస్తుంది. అట్లాగే ఇక్కడ మధ్యలో అంతా కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి, జెరీ ఫ్లవర్స్. పైన చిన్న టెంపుల్ బార్డర్ వస్తుందండి. చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. చాలా బాగుందండి. టాపు సీ గ్రీన్కి వైట్ కలనేత, యోక్ దగ్గర వచ్చేసి ఇట్లా మ్యాంగోస్ షేప్లో డిజైన్ ఉంటుంది. టాప్ అంతా కూడా జామ్దాని వీవింగ్తో స్టార్ బుటాలు. ఈ యోక్ డిజైన్ కూడా కంప్లీట్ జామ్దాని వీవింగ్ అండి. మీకు ప్లెయిన్ ఉండి బోసుగా లేకుండా కావాలి అనుకుంటే చక్కగా ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ బుటాలు ఉంటాయండి. చాలా అది కాదు, దీని బ్యాక్ సైడ్ కూడా చూపించు. ఇదిగోండి కంప్లీట్గా జామ్దాని వీవింగే వస్తుంది. దానిలో ఇదిగోండి దుపట్టా కూడా ఆల్ ఓవర్ ఈ స్టార్ బుటాలు వస్తాయండి. అలాగే పళ్ళు దగ్గరలో ఈ టాప్లో నుంచి తీసుకున్న డిజైన్ ఉంటుంది. ఎడ్జెస్లో లైన్స్, ఆ తర్వాత టాజిల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి, వైట్ ఫ్లవర్స్తో వస్తుంది. పళ్ళులో వచ్చేసి గ్రీన్ కలర్లో ఒక చిన్న ప్యానల్ లాగా ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వైట్ ఫ్లవర్స్తో అంటే హ్యాండ్ పెయింటెడ్ ఫ్లవర్స్తో శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. కట్ చెంగులో కొంచెం లెంగ్త్ తగ్గుతుంది డిజైన్. అలాగే కాఫీ బ్రౌన్ లీవ్స్ వచ్చాయి. శారీకి రెండు వైపులా కూడా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. లావెండర్ కలర్ అండి. లావెండర్లో ఇంతకుముందు వేరే షేడ్ చూసాము, ఇది ఇంకొక షేడ్ అన్నమాట. వైట్ కలర్ ఫ్లవర్స్తోనే వస్తుంది ఇది కూడా. అలాగే పళ్ళులో వచ్చేసి చిన్న బ్లూ కలర్ ప్యానెల్, కట్ చెంగులోనే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. శారీ స్టార్టింగ్లో వచ్చేసి ఈ డిజైన్ కొంచెం హైట్ తగ్గుతుంది. అలాగే శారీకి రెండు వైపులో కూడా గోల్డ్ జరీ 1 ఇంచ్ బార్డర్ వస్తుంది. గాజు అనే బ్లూ అండి, చాలా బాగుంది కలర్ కూడా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు వీడియోలో చూపించిన 2 ఫ్యాబ్రిక్స్ కూడా కట్టుకున్నప్పుడు ఎలాంటి ఇరిటేషను, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అది టిష్యూ లెనిన్ అయినా కూడా అది బాగుంది. అలాగే ఇది వచ్చేసి టెక్స్చర్ రా సిల్క్ లాగా కనిపిస్తూ ఉంది, సెమీ టసరు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదిగోండి పైన వచ్చేసి చిన్న బోర్డరు, పళ్ళులోను కింది వైపు బిగ్ బార్డర్ ఉంటుంది. అంతా కూడా చక్కటి హ్యాండ్ వర్క్, కచ్ వర్క్ వచ్చింది. శారీకి 3 వైపులా చిన్న లేస్ బోర్డర్ ఉంటుంది. అలాగే ఈ మోటివ్స్ అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తక్కువ ఉంటాయండి. అలాగే ఇది బ్లౌజు, శారీ ఫ్యాబ్రిక్లోనే అదే కలర్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఇట్లా కచ్ వర్క్ అండ్ లేస్ బోర్డర్ రెండు ఉంటాయి. చక్కటి గాజు వన్నె బ్లూ, ఇది కూడా రేర్ కలరే, చాలా చాలా బాగుంది. స్కిన్ కలర్కి ఖాకీ బ్రౌన్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తాయి. చిన్న పళ్ళు చాలా అందంగా ఉంది. అంటే ఈ ఫ్లోరల్ ప్రింట్కి లైన్స్ పళ్ళు చాలా డిఫరెంట్ లుక్తో బాగుంది. అట్లాగే పళ్ళులో స్కాలప్, పైన కూడా కనిపించేంత మేర స్కాలప్ బోర్డర్ వస్తుంది. కిందేమో కంప్లీట్గా స్కాలప్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఈ కాకి బ్రౌన్ స్కిన్ కలరు ఆల్టర్నేట్ బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ మధ్యలో వచ్చిన హ్యాండ్ పెయింట్కి కంప్లీట్గా అవుట్లైన్ వర్క్ ఉంటుందండి అంతా కూడా. అలాగే ముందే చెప్పినట్టుగా శారీ అంతా కూడా టిష్యూతో ఉంటుంది, గోల్డ్ టిష్యూ.
అలా అని రఫ్గా ఉండదు, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఎంత అందంగా ఉందో. బ్లౌజ్కి కూడా టిష్యూ వస్తుంది, అలాగే స్కాలప్ బార్డర్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. చాలా అందంగా ఉంటాయండి చీరలు అయితే. నాకు తెలిసి మార్కెట్లో మీరు ఎక్కడ చూసి ఉండరు, చాలా చాలా బాగుంటాయి. వైట్ కలర్ అండి, వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ కలర్ అయితే అటు గచ్చకాయ రంగు కాదు, ఇటు క్రీమ్ కలరు కాదు, మధ్య రకంగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి 2 రంగుల కలనేతో శారీ కలర్ బుటాలతో ఉంటుంది. అటు ఇటు లైన్స్ ప్యానల్స్ కూడా వస్తాయి. పళ్ళు దగ్గరలో ఈ బుటాలు ఒత్తుగా ఉంటాయండి, కుచ్చెళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కాస్త దూరంగా ఉంటాయి. శారీకి 2 వైపులా కూడా ఈ వైన్ కలర్, డార్క్ వైన్ కలర్ కాటన్ బోర్డరు 2-3 ఇంచెస్ ఉంటుంది. పైన చిన్న టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది. గ్రే కలర్కి బచ్చలపండు కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కూడా బచ్చలపండు రంగు గ్రే కలర్ కలనేతలో ఉండి 3 ప్యానల్స్ లాగా లైన్స్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి రాయల్ బ్లూ కలర్తో థ్రెడ్ వీవింగ్, జామ్దాని వీవింగ్ బుటాలు ఉంటాయి. ఇదిగోండి ఈ బుటాలన్నీ కూడా చీరతో పాటు నేసినవే జామ్దాని వీవింగ్లో వస్తాయి. మంచి షేడ్ అండి, ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడూ వస్తుంది, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్, చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా వస్తాయి, శారీ లోపలికి వెళ్ళే కొద్ది దూరంగా ఉంటాయి. అలాగే ఈ కాటన్ బోర్డర్ అనేది చీరకు 2 వైపులా కూడా 2-3 ఇంచెస్ వరకు ఉంటుందండి. 2 వైపులా చిన్న చిన్న టెంపుల్స్ బోర్డర్ వస్తుంది. వైలెట్ కలర్కి మజంతా పింక్ కాంబినేషన్ టాప్ అండి. మధ్యలో వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ జామ్దాని వచ్చింది, అలాగే గోల్డ్ జరీతో మిక్స్ అయ్యి వచ్చిందండి. దీనికి మేము ఇట్లా టొమాటో పింక్ దుపట్టా సెట్ చేసాము. ఇదిగోండి దుపట్టా వచ్చేసి టొమాటో పింక్ పైన 2 కలర్స్తో థ్రెడ్ వీవింగ్ బుటాలు, ఇవి జామ్దాని వీవింగ్ బుటాలేనండి. అట్లాగే ఎడ్జెస్లో వచ్చేసి ఇలా లైన్స్ ఉంటాయి, తర్వాత టాజిల్స్ లోపల ఉన్నాయమ్మా. ఇదిగోండి ప్రతి దుపట్టాకి కూడా 2 వైపులా ఇలా బోర్డర్స్ ఉంటాయి, టాజిల్స్ కూడా ఉంటాయి. ఇందులో వచ్చిన కలర్స్ ఇందులో దుప్పట్టాలో ఉన్నాయి, బ్లూ అండ్ పర్పుల్. కలనేత అయితే అదిరిపోయిందండి. గ్రీన్ అండ్ లావెండర్ కలనేత టాప్ వచ్చేసి మధ్యలోనేమో గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వివింగ్ బంచ్ కొమ్మ మీద పెట్టు కూర్చున్నట్టుగా ఆ విధంగా వచ్చింది. దీనికి దుపట్టా వచ్చేసి గ్రీన్, ఒకలాంటి ఎల్లోయిష్ గ్రీన్ కలనేత, అంటే ఇది బ్లూ ఎల్లో కలిస్తే గ్రీన్ షేడ్గా కనిపిస్తుంది. పొందూరు ఖాదీలో అసలు ఒక మ్యాజిక్ లాగా కలనేతలో ఉండే రంగులు వేరు, కలనేత వచ్చాక కనిపించే రంగు వేరు. ఇది చూడండి బ్లూ అండ్ ఎల్లో కలనేత, కానీ ఈ టాప్కి సెట్ అయిపోయి అదే కలర్ లాగా అనిపిస్తుంది, గ్రీన్ షేడ్గా కనపడుతుంది అన్నమాట ఈ 2 కలర్స్. తర్వాత ఇక్కడ ఈ బంచ్లో వచ్చిన ఎల్లో థ్రెడ్తో ఇలా బుటాలు వచ్చాయి, చాలా బాగుంది. ఇదిగోండి ఎడ్జెస్లో ఇలా లైన్స్, లోపలేమో టాసిల్స్, 2 వైపులా కూడా ఇదే విధంగా ఉంటుంది. క్రీమ్ కలర్ శారీకి గ్రీన్ బోర్డర్స్, పీచ్ కలర్ పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో పాటుగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అలాగే బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది శారీ, కలర్ కాంబినేషన్ అందంగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా లైట్ పీచ్ కలర్లో చిన్న ప్రింట్తో వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ కూడా. ఇక శారీ అంతా కూడా ఇలా క్రీమ్ కలర్ పైన మల్టీ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది, చాలా చాలా బాగుంది అసలు ఈ ప్రింట్ అయితే. ఇంతకుముందు వైట్ మీద సేల్ చేసాం కదా ఇదే ప్రింట్, ఇప్పుడు వచ్చేసి క్రీమ్ కలర్ మీద వచ్చింది. బోర్డర్స్ ఏమో గ్రీన్ కలర్తో బోత్ సైడ్స్ ఉంటాయి, అలాగే దానిపైన సిల్వర్ జరీతో నిజాం బోర్డర్ అనేది వస్తుంది. రస్ట్ కలర్ పళ్ళు పైన సిల్వర్ జరీ లైన్స్ అండి, ఆ తర్వాత ఆకులతో డిజిటల్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా రస్ట్ కలర్లో ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి, అంతా లీవ్స్ అన్నమాట. ఈ ఆకులు అయితే యూకలిప్టస్ ఆకుల్లాగా ఉన్నాయి, డిట్టో అసలు. ఫర్న్, తర్వాత ఫర్న్ మొక్క, అట్లా రకరకాల ఆకులు అన్నమాట. శారీ కలర్ అయితే చాలా అంటే చాలా లైట్ పీచ్ కలర్ లాగా అనిపిస్తుంది.
అసలు కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉందండి. కలర్ వచ్చేసి బ్రౌన్ కలరు. శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది. దానిపైన కాంట్రాస్ట్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. పళ్ళులో ఇట్లా జెరీ లైన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయండి, సెల్ఫ్ లైన్స్ వస్తాయి. అట్లాగే బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయి. శారీకి రెండు వైపులా కూడా ఈ బోర్డర్ వస్తుంది, వీవింగ్ బోర్డరు. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కాటన్ కోట, హ్యాండ్లూమ్ కాటన్ కోట విత్ విదర్భ వీవింగ్ బోర్డర్ చేశాం కదా, ఇంచుమించుగా ఆ బోర్డర్ లాగానే ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఉందమ్మా, ఇదిగోండి సేమ్ విదర్భ శారీస్ లాగానే శారీ కలర్ బ్లౌజే వచ్చింది. కాకపోతే శారీలో వచ్చిన ప్రింటే స్మాల్ సైజులో బ్లౌజ్ అంతా కూడా వస్తుంది. చాలా బాగుంటాయండి చీరలు. మనం రోజు కట్టుకోవడానికి లో మెయింటెనెన్స్ కాదు, నో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఇదిగోండి చాలా అందంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లైట్ పీచ్ కలర్కి మెరూన్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా ఈ 3 ఫ్లవర్ బంచెస్ అనేవి అక్కడక్కడ వస్తాయి. అలాగే మెరూన్ కలరు బార్డరు సిల్వర్ జరీతో కలిసి చిన్న నిజాం బార్డర్ వస్తుంది. శారీకి రెండు వైపులా అదే ఉంటుంది. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో పాటుగా ఈ 3 ఫ్లవర్స్ బంచెస్ కూడా 2 ఇచ్చారండి. అట్లాగే బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి మంచి మెరూన్ కలర్ పైన ఈ 3 ఫ్లవర్ బంచెస్ చిన్న సైజులో ఆల్ ఓవర్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది బ్లౌజు. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి.